Hi guys, welcome back to Pramod's Playbook. So second match of the day, already RCB వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ అయిపోయిన తర్వాత ఈ మ్యాచ్ ఇది సండే డబుల్ హెడర్లో. సో డీసీ టాప్ ఆఫ్ ద టేబుల్లో ఉంది అండ్ ఎంఐ ఆర్ అట్ ద నైన్త్ ప్లేస్ ఆన్ ద టేబుల్. సో చాలా uh, చాలా గ్యాప్ ఉంది ఇద్దరి మధ్యన పాయింట్స్ పరంగా చూసుకుంటుంటే. కానీ బోత్ టీమ్స్ ఆర్ రియల్లీ స్ట్రాంగ్. డీసీకి వాళ్ళ టీమ్ స్ట్రెంగ్త్తో పాటు పర్ఫార్మెన్సెస్ వస్తున్నాయి. ఎంఐకి ఓన్లీ టీమ్ స్ట్రెంగ్త్ ఉంది, పర్ఫార్మెన్స్ రావట్లే. సో అదొకటే డిఫరెన్స్. సో చూద్దాం ప్లేయింగ్ ఎలెవెన్స్ ఏంటి, నా హెడ్ టు హెడ్ బ్యాటిల్స్ ఏంటి, ప్రిడిక్షన్ ఏంటి వాళ్ళ మ్యాచ్కి నాది. సో లెట్స్ గో. ఫస్ట్ ఎంఐతో స్టార్ట్ చేద్దాం. ఎంఐతో నాకు ఏమనిపిస్తుందంటే బ్యాటింగ్ ఇస్ హైలీ డిపెండెంట్ ఆన్ హార్దిక్. తిలక్ తిలక్ లాస్ట్ మ్యాచ్ బాగానే చేశాడు, కానీ ఆ ముందు మ్యాచ్ కూడా కొంచెం అవుట్ ఆఫ్ టచ్లో కనిపించాడు. స్కై కూడా కొంచెం ఇప్పటిదాకా ఒక బిగ్ స్కోర్ కొట్టలేదు. రోహిత్ చాలా ఇయర్స్ నుంచి ఐపీఎల్లో పర్ఫామ్ చేయట్లే. అండ్ ఓవర్సీస్ ప్లేయర్స్ లైక్ రికిల్టన్ ఒక మ్యాచ్ బాగా ఆడాడు, కానీ విల్ జాక్స్ ఒక మ్యాచ్ కూడా ఇప్పటిదాకా బాగా ఆడలే. సో బ్యాటింగ్ ఏమో చాలా హైలీ డిపెండెంట్ ఆన్ హార్దిక్. అండ్ ఎటొచ్చి కొద్ది గొప్ప పర్ఫామ్ చేసేది అయితే తిలక్ వర్మ బ్యాటింగ్ పరంగా. రెస్ట్ అందరూ అంతంత పెద్ద పేర్లు అయినా కూడా ఎవరు పర్ఫామ్ చేయట్లే. సో అదో ప్రాబ్లం. అసలు ముంబై వాళ్ళ టీం పరంగా చూసుకుంటే లాస్ట్లో ఉండే టీం అయితే అస్సలు కాదు. ముంబై ఖచ్చితంగా టాప్ ఫోర్లో ఉండాల్సిన టీం, నిజంగా టాప్ టూలో ఉండాల్సిన టీం వాళ్ళ టీం పరంగా జస్ట్ చూసుకుంటుంటే. కానీ అదొక ప్రాబ్లం. బౌలింగ్ పరంగా బూమ్రా ఇస్ బ్యాక్. లాస్ట్ మ్యాచ్ కొన్ని రన్స్కి వెళ్ళినా కూడా ఈ స్టిల్ ఈజ్ బూమ్రా వన్ ఆఫ్ ద బెస్ట్ బౌలర్స్, ఇఫ్ నాట్ ద బెస్ట్ బౌలర్ ఇన్ ద వరల్డ్. సో బూమ్రా ఆయనకి రావడం ముంబైకి ఇట్స్ అ హ్యూజ్ బూస్ట్. ఇంకా స్పిన్నర్స్ పరంగా కూడా దే నీడ్ శాంట్నర్ అండ్ దే నీడ్ ఏంటి విఘ్నేష్ పుత్తర్ టు డూ వెల్. ఎందుకంటే ఈ మ్యాచ్ అరుణ్ జైట్లీ స్టేడియంలో, సో స్పిన్నర్స్ కొంచెం హెల్ప్ ఉంటుంది కాబట్టి వాళ్ళని ఎక్కువ యూటిలైజ్ చేసుకోవాలి. అండ్ అదే టీం పరంగా ముంబైని ఏమి చేంజెస్ చేసేది ఏం లేదు. అలాగని టీం బాగాలేదు అని కాదు, జస్ట్ పర్ఫార్మెన్స్ రావట్లే. ఆ మేనేజ్మెంట్ పర్ఫార్మెన్సెస్ని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలో ఆలోచించాలి. హార్దిక్ యాజ్ ఎ ప్లేయర్ షుడ్ నీడ్ టు థింక్ ఏం చేయాలి నేను క్యాప్టెన్గా డిఫరెంట్గా అని. ప్లేయర్స్ పర్స్పెక్టివ్ నుంచి ఆలోచించి హీ నీడ్స్ టు థింక్ వాట్ ఈస్ గోయింగ్ రాంగ్. దానికి మించి ముంబైకి ఏం పెద్ద ప్రాబ్లమ్స్ లేదు. టీం పరంగా దే లుక్ లైక్ ఏ గ్రేట్ టీమ్, జస్ట్ పర్ఫార్మెన్స్ రావట్లా. సో మేనేజ్మెంట్లో చూసుకోవాలి, మేనేజ్మెంట్ అండ్ క్యాప్టెన్ పర్ఫార్మెన్సెస్ ఎలా తీసుకొద్దాం అనుకుంటున్నారు. వేరాస్ డీసీ సేమ్ సిచ్యువేషన్ కానీ డిఫరెంట్ రిజల్ట్. టీం చాలా బాగుంది, పర్ఫార్మెన్సెస్ కూడా దాంతోపాటు వస్తున్నాయి. కేఎల్ రాహుల్ లాస్ట్ మ్యాచ్ ఆర్సీబీలో చూసాం, నా స్టేడియం ఇది అని స్టేట్మెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. దట్స్ రియలీ, నాకు అలాంటి చూడడం చాలా ఇష్టం. ఎందుకంటే క్రికెట్ కొన్ని కొన్నిసార్లు నాకు ఏమనిపిస్తుంది అంటే చాలా రోబోటిక్గా అనిపిస్తుంది. సో ఇలా ప్లేయర్స్ వచ్చి వాళ్ళ ఎమోషన్స్ ఎక్స్ప్రెస్ చేసుకోవడం నాకు చాలా నచ్చుద్ది, నా పర్సనల్ ఒపీనియన్లో. డీసీ టీం చూస్తుంటే ఒకటి వచ్చి జేక్ ఫ్రేజర్ మైకకి ఇప్పుడు దాకా ఒక పెద్ద స్కోర్ కొట్టలే. లాస్ట్ ఇయర్ చాలా బాగా పర్ఫామ్ చేశాడు, కానీ ఇప్పుడు దాకా జేక్ ఫ్రేజర్ మైకకు పెద్ద స్కోర్ కొట్టలే. ఫ్యాఫ్ కూడా హీ డెంట్ హిట్ అ బిగ్ స్కోర్, కానీ పెద్ద ప్రాబ్లం ఏం లేదు ఫ్యాఫ్తోని. హీస్ బెటర్ దెన్ జేఎఫ్ఎం ఈ సీజన్ చూసుకుంటే. అభిషేక్ పోరల్ కూడా నాకు ఇప్పుడు దాకా ఒక పెద్ద స్కోర్ ఏం కనిపించలేదు, కానీ కేఎల్ రాహుల్ ఈస్ ప్లేయింగ్ రియలీ వెల్. స్టబ్స్ ఈజ్ ఆల్సో ప్లేయింగ్ రియలీ వెల్. అశుతోష్ శర్మ ఫస్ట్ మ్యాచ్ డీసీ విన్ అవ్వడానికి రీజన్ అశుతోష్ శర్మనే. ఇప్పటిదాకా డీసీ ఒక మ్యాచ్ కూడా ఓడిపోలేదు అంటే మెయిన్ రీజన్ అశుతోష్ శర్మ. విప్రాజ్ నిగ్రమ్ వన్ ఆఫ్ ద ఫైన్స్ ఆఫ్ ద సీజన్, చాలా ఎక్సలెంట్గా బౌలింగ్ వేస్తున్నాడు. అండ్ బ్యాటింగ్ పరంగా కూడా చూసిన ఎంత బాగా బ్యాటింగ్ ఆడతాడు ఎల్ఎస్జీ మ్యాచ్లో. అక్షర్ ఈస్ లైక్ కెప్టెన్సీ ఇన్ని సంవత్సరాలు ఎందుకు చేయలేదు అక్షర్ అనిపిస్తుంది, అంత బాగా కెప్టెన్సీ చేస్తున్నాడు. బౌలింగ్ చేంజెస్ అయినా లేకపోతే ఈ ఓవరాల్ టీమ్ ఎన్విరాన్మెంట్ కూడా. సో అక్షర్ పరంగా అయితే అది, బ్యాట్స్మెన్ కూడా చాలా హెల్ప్ఫుల్. అండ్ బౌలింగ్ పరంగా అక్షర్ ఎప్పుడు బాగా పర్ఫామ్ చేశాడు ఐపీఎల్లో ఉన్న ఇయర్స్ కూడా. నెక్స్ట్ స్టార్క్, లాస్ట్ మ్యాచ్ కొన్ని రన్స్ కొట్టించుకున్నా కూడా స్టార్క్ ఈ సీజన్ బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. అండ్ స్టార్క్ బాగా పర్ఫామ్ చేస్తే ఆ మ్యాచ్ ఇంకా వారం వన్ సైడ్ అయిపోద్ది. ఏ టీం అయినా కూడా స్టార్క్ ఏ టీంలో ఉంటే ఆ టీం ఈజీగా విన్ అయిపోతుంది స్టార్క్ బాగా పర్ఫామ్ చేస్తే. సో అలాంటి ప్లేయర్స్ని మనం ఏం అనలేం. నెక్స్ట్ మోహిత్ శర్మ, ఒకవేళ నటరాజన్ ఇంజురీస్ తిరిగి వస్తే నటరాజన్, కానీ మోహిత్ శర్మనే ఉంటాడు యూజువల్లీ టీంలో, నటరాజన్ ఇంకా ఫిట్ కాదు. నెక్స్ట్ కుల్దీప్ ఈజ్ ఆల్సో రియలీ గ్రేట్. నెక్స్ట్ ముఖేష్. ఓవరాల్ డీసీ టీం చెప్తున్నా కదా, ఏమీ కన్సర్న్స్ లేవు. ఎటొచ్చి
అందరూ కలిపి ఓ పెద్ద స్కోర్ ఇవ్వలేదు. అంటే ఈచ్ ప్లేయర్ కొంచెం కొంచెం కాంట్రిబ్యూట్ చేస్తున్నా కానీ ఒక ప్లేయర్ ఇలా పెద్ద స్కోర్ కొట్టినట్టు ఏం లేదు లాస్ట్ మ్యాచ్ కేఎల్ రాహుల్ కాకుండా చూసుకుంటే. సో అదొక ఇది. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీ టీం ఓవరాల్గా బాగా పర్ఫామ్ చేస్తుంటే మీకు పెద్ద స్కోర్స్ ఏం అక్కర్లేదు ఇండివిజువల్ ప్లేయర్స్ నుంచి. సో డీసీ పరంగా ఏమీ ఇష్యూస్ లేవు. బౌలింగ్ పరంగా కూడా స్టార్, కుల్దీప్, అక్షర్, మోహిత్ శర్మ కూడా దే ఆర్ డూయింగ్ వెల్. సో ఏమీ ప్రాబ్లమ్స్ లేవు డీసీ పరంగా. గ్రౌండ్ వచ్చేటప్పటికి అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీలో ఫస్ట్ మ్యాచ్. సో ప్రాబబ్లీ ఈ సీజన్లో ఫస్ట్ మ్యాచ్, ఎందుకంటే ఢిల్లీ స్టార్టింగ్లో వైజాగ్లో ఆడినారు కాబట్టి. యావరేజ్ స్కోర్ చూసుకుంటే ఒక 170 ఆ రేంజ్లో ఉంది. మేబీ పిచ్చెస్ ఏమైనా చేంజ్ అయితే ఎక్కువ స్కోర్ తక్కువ స్కోర్ ఉండొచ్చు, కానీ పాస్ట్లో చూసుకుంటే అయితే 170 అన్నది యావరేజ్ స్కోర్ ఈ పిచ్ మీద. హెడ్ టు హెడ్ చూసుకుంటే కూడా చాలా క్లోజ్ ఉంది. పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, జస్ట్ 3 మ్యాచెస్ గ్యాప్ ఉంది. 16 టైమ్స్ టు 19 టైమ్స్ ఎంఐ విన్ అయితే 16 టైమ్స్ డీసీ విన్ అయింది. సో పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, ఎందుకంటే అన్ని మ్యాచెస్ ఆడినప్పుడు 3 మ్యాచ్ డిఫరెన్స్ పెద్ద ఫరక్ పడదు రెండు టీములకి. కీవర్డ్స్కి వచ్చేటప్పటికి ఐ థింక్ హార్దిక్ ఇస్ అ రియలీ ఇంపార్టెంట్ వికెట్ ఫర్ డీసీ. సో అక్షర్ పటేల్ అగేన్స్ట్ హార్దిక్ మైట్ బి అ బ్యాటిల్ టు వాచ్ ఫర్ నా ఒపీనియన్లో. అండ్ డీసీ పరంగా కేఎల్ రాహుల్ ఇస్ ఎ గ్రేట్ వికెట్. కేఎల్ రాహుల్ని అవుట్ చేయాలనుకుంటారు. సో కేఎల్ రాహుల్ అగేన్స్ట్ బూమ్రా మైట్ బి అ బ్యాటిల్ టు వాచ్ ఫర్. మిడ్ ఓవర్స్లో అయినా ఒకవేళ స్టార్టింగ్లో వికెట్స్ పడినా కూడా బూమ్రా అగేన్స్ట్ కేఎల్ రాహుల్ మైట్ బి అ బ్యాటిల్ టు వాచ్ ఫర్. నెక్స్ట్ టాస్ ఐ థింక్ విన్ ద టాస్ అండ్ చూస్ టు బౌల్. ఫస్ట్ మ్యాచ్ ఈ స్టేడియంలో, సో దట్ రిస్క్ తీసుకోవడం ట్రై చేయరు. సో టీమ్స్ అందరికీ చేస్ చేయడం ఇష్టం కాబట్టి విన్ ద టాస్ అండ్ చూస్ టు బౌల్ ఫస్ట్. క్లైమేట్ కండిషన్స్ కూడా రెయిన్ ఏమీ లేదు, అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు. ఇట్స్ గాన్ బి ఎ గుడ్ మ్యాచ్. 3:30కి ఆర్సీబీ మ్యాచ్ అవుట్ అవుద్ది, 7:30కి మ్యాచ్. సో డబల్ డమాగా మనకి 2 మ్యాచ్లు చూడడానికి ఉంటుంది. సో చాలా హ్యాపీగా ఉంటారు ఇన్ జనరల్ క్రికెట్ ఫ్యాన్స్. అది కూడా 2 మ్యాచెస్ కూడా చాలా మంచి మ్యాచెస్. డీసీ వర్సెస్ ఎంఐ, ఆర్సీబీ వర్సెస్ ఆర్ఆర్, గ్రేట్ మ్యాచెస్. అండ్ ప్లేయింగ్ ఎలెవెన్స్కి వచ్చేటప్పటికి డీసీ ప్లేయింగ్ ఎలెవెన్ ఇస్ గోన్ బి ద సేమ్, ఏం చేంజెస్ ఉండవు అనుకుంటున్నా. జేక్ ఫ్రేజర్, మెగా, ఫాఫ్, అభిషేక్ పోరల్, కేఎల్ రాహుల్, దాని తర్వాత స్టబ్స్, దాని తర్వాత అశుతోష్, దాని తర్వాత అక్షర్, దాని తర్వాత విప్రాజ్, దాని తర్వాత స్టార్క్, మోహిత్, కుల్దీప్, ముఖేష్. గ్రేట్ టీమ్, ఓవరాల్ బ్యాలెన్స్ టీమ్ పరంగా అంతా సెట్ ఉంది. బాగా బ్యాటింగ్ హెవీ కాదు, అలాగే బాగా బౌలింగ్ హెవీ కాదు. ఇట్స్ ఎ గ్రేట్ మిక్స్ ఆఫ్ బోత్ అండ్ బోత్ ఆర్ వర్కింగ్ రియలీ వెల్. నెక్స్ట్ ఎంఐ కూడా చాలా మంచి టీం, కానీ పర్ఫార్మెన్సెస్ రావట్లే. సో ఎంఐ ఎప్పటికి లాస్ట్ పర్ఫార్మెన్స్ వస్తుందో చూడాలి. సో టీం పరంగా అయితే రోహిత్ అండ్ జాక్స్, రికల్టన్, సూర్య, తిలక్, నమందీర్ అండ్ హార్దిక్ క్యాప్టెన్. ఇంత బ్యాటింగ్ అయినప్పుడు పర్ఫామ్ చేస్తుంది ఎవడు అంటే హార్దిక్ ఒకడే. అప్పుడప్పుడు తిలక్, అప్పుడప్పుడు నమందీర్, బాగా రేర్గా అయితే సూర్య. మిగతా బ్యాటింగ్ లైనప్ అంతా కూడా చాలా ఇన్కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తుంది. అంత మంచి ప్లేయర్స్ ఉన్నా కూడా పర్ఫార్మెన్సెస్ రావట్లేదు అంటే యూజువల్లీ అది ఇన్కన్సిస్టెన్సీ అండ్ ఫామ్ వల్లే. సో అది ఎలా రెక్టిఫై చేస్తారో ముంబై మేనేజ్మెంట్ అండ్ క్యాప్టెన్సీ చూడాలి. అండ్ బౌలింగ్ పరంగా శాంట్నర్, దీపక్ చహర్, బోల్ట్, ఇంకా బూమ్రా అండ్ విఘ్నేష్ పుత్తర్. బౌలింగ్ పరంగా కూడా ఇప్పటిదాకా చెప్పిన పేర్లు చూసారు కదా, బోల్ట్, బూమ్రా, దీపక్ చహర్. ఇలాంటి బౌలింగ్ లైనప్ ఉన్నప్పుడు ఎవరైనా 9th ఉంది ఈ టీం అంటే నమ్ముతారా? అయినా రియాలిటీలో అయితే 9th ఉంది, కానీ దే డోంట్ డిజర్వ్ టు బీ 9th. పేర్ల పరంగా చూస్తే, పర్ఫార్మెన్స్ పరంగా కాదు. సో అది ప్లేయింగ్ ఎలెవెన్స్ ఆఫ్ బోత్ ద టీమ్స్. ప్రిడిక్షన్స్కి వచ్చేటప్పటికి ఐ థింక్ ఇట్స్ ఎ వైల్డ్ గెస్. ఐ థింక్ ఎంఐ ఇస్ గోన్ విన్. హోమ్ స్టేడియం కూడా ఢిల్లీ వాళ్ళ హోమ్ స్టేడియం, అండ్ ఢిల్లీ ఇప్పుడు దాకా ఒక మ్యాచ్ కూడా ఓడిపోలే. అండ్ ఎంఐ నేను ఇప్పుడు దాకా ఎన్నిసార్లు చెప్పినా టీం బాగుంది అని పర్ఫార్మెన్సెస్ ఎప్పుడూ రావట్లేదు ఎంఐకి. బూమ్రా, బోల్ట్, ఇంకా దీపక్ చహర్ లాంటి బౌలింగ్ లైనప్ ఉంది 9th ఉంది. రోహిత్, తిలక్, సూర్య, హార్దిక్ ఉన్న బ్యాటింగ్ లైనప్ ఉండి 9th ఉండడం, అది అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఐ స్టిల్ థింక్ దిస్ మైట్ బి ద మ్యాచ్ వేర్ డీసీ మైట్ లూజ్ దేర్ ఫస్ట్ మ్యాచ్ ఆఫ్ ద సీజన్. ఎందుకంటే ముంబై టీం అలాంటిది. అండ్ ఐ హ్యావ్ ఎ గట్ ఫీలింగ్ దట్ ముంబై దిస్ మ్యాచ్ మైట్ డూ వెల్. దేర్ హోల్ టీమ్ విల్ కమ్ టుగెదర్ ఫైనల్లీ అని నాకు ఎందుకు అనిపిస్తుంది. సో ఆ ఒక్క గట్ ఫీలింగ్తోని ఐ థింక్ ఎంఐ మైట్ విన్. కానీ లాజికల్ చాయిస్ అయితే డీసీ, ఎందుకంటే డీసీ హ్యావెంట్ లాస్ట్ 1 మ్యాచ్. సో నేను ఎవరిని డీసీ విన్ అవుదని ప్రిడిక్ట్ చేయడానికి అలాంటి మ్యాచెస్ విన్ అయ్యాక. కానీ ఐ థింక్ ఎంఐ మైట్ డూ మిరాకిల్ దిస్ టైమ్ అండ్ విన్ అగేన్స్ట్ డీసీ ఇన్ ఢిల్లీ. సో చూద్దాం ఏమవుద్దో. సో నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మళ్ళీ వస్తుంటుంటాయి. సో స్టే ట్యూన్. థ్యాంక్ యూ గైస్. మళ్ళీ మిమ్మల్ని నెక్స్ట్ వీడియోతో రేపు చూస్తాను.